చైతన్య చరితామృతంలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు. కృష్ణ సూర్య సమ మాయ హోయ్ అంధకార్. కృష్ణుడు సూర్యుడితో సమానము, మాయ ఏమో అంధకారం లాంటిది. మాయ అంటే అజ్ఞానం. మనకి భగవంతుడికున్న సంబంధాన్ని మర్చి మర్చిపోయేటట్టు చేసేదే మాయ. వేరే విషయాల పట్ల పరిగెత్తేటట్టు చేస్తుంది. కృష్ణుని ఎక్కడైతే తలుచుకుంటామో, కృష్ణుడు కీర్తన ఎక్కడైతే ఉంటుందో, కృష్ణుడు నామజపం ఎక్కడైతే ఉంటుందో, తారనై మాయర అధికార్. ఎక్కడైతే ఇప్పుడు ఉదాహరణ సూర్యుడినే చెప్తారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, ఇక్కడ చుట్టుపక్కల మొత్తం వెలుతురుతో నిండిపోయింది. ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తాడో అక్కడ ఆటోమేటిక్గా చీకటి ఉండదు. సూర్యుడు చీకటి రెండు ఒక దగ్గర ఉండడం అనేది సాధ్యం కాదు. సో మనసులో కృష్ణుడు అని ఉంటాడు, లేకపోతే మాయ అని ఉంటాడు. రెండు ఒకటే దగ్గర ఉండడానికి వీలు లేదు, ఉండదు కూడా. సో ఎట్లయితే సన్లైట్ ఉండే దగ్గర చీకటి ఉండదో, అట్లే మన మనసులో కృష్ణుడిని మనం తలుచుకుంటే అక్కడ అజ్ఞానం ఉండదు. అజ్ఞానం పోవాలంటే కృష్ణుని తలుచుకోవాలి. అప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. అట్లా మనం కాన్షియస్గా ఉండగలుగుతారు. కాన్షియస్ అంటే చైతన్యంగా ఉండగలుగుతాం. దాన్నే కృష్ణ చైతన్యం అంటారు. సో ఈ ఉదాహరణ బట్టి మనం తెలుసుకోవచ్చు. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు ఈ ఉదాహరణ. అట్లా. హరే కృష్ణ.